హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని తలకిందులు చేసే ఓ పెద్ద నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. 30 ఏళ్లుగా ఎవరూ తాకని ఆ జీవో 111 ఆ రెస్ట్రిక్షన్స్ అవి తొలగిపోతున్నాయట. కానీ ఇది మీకు లాభమా నష్టమా? జీవో 111 ఎత్తేస్తే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు 2 రెట్లు 3 రెట్లు పెరగొచ్చా? ఇప్పటికే కోకాపేట్, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అవకాశాలు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు రెండో అవకాశం ముందుకు వస్తుందా? లేదా ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో పెద్ద ట్రాప్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. అది తెలుసుకుంటే మీరు లక్షలు సేవ్ చేసుకోవచ్చు లేదా కోట్లు సంపాదించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్యమైన భూ విధాన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. హైదరాబాద్ వేగవంతమైన పట్టణ విస్తరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాలు మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల మధ్య ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చే జీవో 111 ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. అధికారిక వర్గాల ప్రకారం ఓఆర్ఆర్ కారిడార్ లోపల ఉన్న గ్రామాలకు జీవో 111 ఆంక్షలు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 1996లో పెట్టిన ఒక గవర్నమెంట్ ఆర్డర్ దాదాపు 30 సంవత్సరాలుగా వేల ఎకరాల భూముల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అసలు ఈ జీవో 111 అంటే ఏంటి? 1996లో హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను రక్షించేందుకు జీవో 111 జారీ చేయబడింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలపై కఠిన నియంత్రణలు అమలు చేశారు. దీని ఫలితంగా వేల ఎకరాల భూమి దాదాపు 3 దశాబ్దాల పాటు అభివృద్ధికి దూరంగా నిలిచిపోయింది. అయితే సంవత్సరాలుగా పరిస్థితి గణనీయంగా మారింది. ఓఆర్ఆర్ పూర్తి కావడం, హైదరాబాద్ విమానాశ్రయం ఇటువైపు రావడం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు ఐటీ కారిడార్ల వృద్ధి మరియు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఈ ప్రాంతంలో పట్టణ అభివృద్ధిని వేగవంతం చేశాయి. ఒకప్పుడు నగర శివార్లుగా పరిగణించబడే ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పట్టణీకరణ చెందిన ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో జీవో 111 నిబంధనలు కొనసాగించడం ఆచరణాత్మకమేనా అని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. 2022లోనే జీవో 111 రద్దు అవుతుందని ఊహాగానాలతో వట్టినాగులపల్లి, ఖానాపూర్ వంటి ప్రాంతాల్లో ఎకరం భూమి ధర 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వెళ్ళింది. ఇప్పుడు 2026లో ఆ ధరలు రెట్టింపు కావడం ఖాయం. కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఉంది. మీరు బ్లైండ్గా భూమి కొనడానికి వెళ్తే మీరు నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం 84 గ్రామాలకు కాకుండా ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలకు మాత్రమే ఈ మినహాయింపు ఇవ్వాలని చూస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్న ఈ 6 లేదా 7 గ్రామాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని ఆలోచిస్తుంది. వీటిలో వట్టినాగులపల్లి, ఖానాపూర్, జన్వాడ, అజీజ్ నగర్, తంగుటూర్ మరియు వెంకట్పల్లి వంటి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కోకాపేట్లకు చాలా దగ్గరలో ఉన్నాయి. నివేదికల ప్రకారం ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చి జలాశయాలకు దగ్గరలో ఉన్న సున్నిత ప్రాంతాల్లో పర్యావరణ రక్షణ చర్యలు కొనసాగించే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది నిజమైతే ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మిగతా ప్రాంతాల్లో మాత్రం పర్యావరణ పరిరక్షణ కొనసాగుతుంది. అంటే మీరు ఏది కొనాలి, ఎక్కడ కొనాలి అన్నది చాలా క్లిష్టమైన నిర్ణయం. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకుందాం. మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం కొన్ని కీలక అంశాలు గమనించాలి. ఫ్యాక్ట్ 1, డిమాండ్ వర్సెస్ సప్లై. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఇప్పటికే అపార్ట్మెంట్ ధరలు స్క్వేర్ ఫీట్కి 8,000 నుంచి 17,000 వరకు ఉన్నాయి. అంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇంటికి దాదాపు ₹1,00,00,000. ఇంత ధర ఉన్నా డిమాండ్ తగ్గడం లేదు. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు, కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఫ్యాక్ట్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెట్రో విస్తరణ, RRR
మరియు భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇవి ధరలను పెంచే మరో అంశం. కానీ ఈ విషయం మీకు ఎవరూ చెప్పరు. GO111లో వచ్చే సడలింపులు ఎక్కడ ఉన్నాయంటే అక్కడంతా ఇప్పటికే ఎలాంటి లగ్జరీ ప్రాజెక్టులు లేవు. అవి అభివృద్ధి చెందని భూములు. అంటే మీరు కొత్తగా ఓ గ్రామంలో ప్లాట్ కొనాలంటే అక్కడ ప్రాథమిక సౌకర్యాలైన రోడ్డు, నీరు, విద్యుత్ ఇంకా రావాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రమాదం కూడా. ఇప్పుడు వస్తుంది మన మధ్యతరగతి వారు చేసే అతిపెద్ద మిస్టేక్ 1. మీరు కేవలం GO111 రద్దవుతుందనే వార్త చూసి అక్కడ భూమి కొనాల్సిందే అనుకోవడం. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు కొనే ప్లాట్ GO111 జోన్లోనే ఉందా లేదా అవుట్ సైడ్ ఉందా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 2, పెద్ద డెవలపర్ చెప్పాడు కాబట్టి కొనేయడం. ఈ మార్కెట్లో చాలామంది ఫామ్ హౌస్ ప్లాట్లు అని పేరు పెట్టి మీకు అక్రమంగా ప్లాట్లు అమ్మే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మీ డబ్బులు అక్కడ స్టక్ అయిపోతాయి. మిస్టేక్ నెంబర్ 3, లాంగ్ టర్మ్లో భూమి ధర పెరుగుతుందని మీరు ఎక్కడైనా ఏదైనా కొనేయడం. కానీ నిబంధనలు తెలియక మీరు కొన్న భూమి కన్జర్వేషన్ జోన్లో ఉంటే అక్కడ నిర్మాణాలు చేయడానికి అనుమతి లేకపోవచ్చు. అప్పుడు మీరు అమ్మలేరు, ఇల్లు కట్టలేరు, మీ డబ్బు వృధా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది తెలుసుకుంటే మీకు లక్షలు సేవ్ అవుతాయి. మీరు కొనే భూమి ఏ మండలంలో ఉంది? మొయినాబాద్లోనా, రాజేంద్రనగర్లోనా, శంషాబాద్లోనా లేదా రంగారెడ్డిలోనా? GO111కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? భూమికి HMDA DTCP అప్రూవల్స్ ఉన్నాయా? నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పరిసర ప్రాంతాలు భూమి ధరలు గణనీయంగా పెరుగుదల చూడవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా ఈ విభాగాల్లో వేగం పెరుగుతుందని అంచనా వేస్తుంది. 1 గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, కమర్షియల్ హబ్బులు, IT అనుబంధ అభివృద్ధి ప్రాజెక్టులు. అయితే పర్యావరణ నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగితే నీటి నాణ్యత దెబ్బతినవచ్చు, భూగర్భ జలాల నిల్వలు ప్రభావితం చేయవచ్చు, సహజ వరద ప్రవాహ మార్గాలు దెబ్బతినవచ్చు అని వారు హెచ్చరిస్తున్నారు. ORR లోపల GO111 పరిమితులు సడలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో పెద్ద మార్పు రావచ్చు. అదే సమయంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల దీర్ఘకాలిక భద్రత, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైన అంశంగా మిగిలిపోతుంది. అందువల్ల అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సరైన సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటి? స్టెప్ 1, రీసెర్చ్. GO111 స్టేటస్, అప్కమింగ్ ప్రాజెక్టులు, HMDA మాస్టర్ ప్లాన్ ఇవన్నీ స్టడీ చేయండి. స్టెప్ 2, ఫైనాన్షియల్ ప్లానింగ్. మీ బడ్జెట్, హోమ్ లోన్ ఎంపికలు మరియు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లెక్కించండి. స్టెప్ 3, ప్రొఫెషనల్ హెల్ప్. ఓ మంచి లాయర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ను సంప్రదించండి. స్టెప్ 4, విజిట్ ద లొకేషన్. మీరు ప్లాట్ కొనాలనుకునే ప్రాంతాన్ని స్వయంగా సందర్శించండి. అక్కడ ఇన్ఫ్రా, కనెక్టివిటీ మరియు పొరుగు ప్రాంతాలను పరిశీలించండి. స్టెప్ 5, వెరిఫైడ్ డాక్యుమెంట్స్. భూమి యొక్క టైటిల్ డీడ్స్, హక్కు పత్రాలు మరియు అప్రూవల్ను ధృవీకరించండి. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే మీరు GO111 సడలింపులతో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు మరియు మోసాల నుండి తప్పించుకోవచ్చు. అలానే ఈ ప్రాంతంలో విస్తారమైన భూమి అందుబాటులోకి వస్తే ఆ ఎఫెక్ట్ మిగతా హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రైమ్ లొకేషన్స్కు దగ్గరగా ఉండడం వల్ల వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల మిగతా ప్లేసెస్కి ఆదరణ తగ్గుతుంది. అప్పుడు వాటి విలువ తగ్గే అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సో ఫ్రెండ్స్, GO111 రిలాక్సేషన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఓ గేమ్ చేంజర్. ఇది ఓ అద్భుతమైన అవకాశం. అయితే ఒక పెద్ద బాధ్యత కూడా ఇక్కడ ఉంది. మీరు సరైన రీసెర్చ్, ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ అవకాశాలు మీ జీవితాన్ని మార్చగలదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
ఎందుకంటే ఇవి తెలుసుకుంటేనే మీ డబ్బులు సేవ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.